భక్తుల కోసం భగవంతుడు భక్తులు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. మీరంతా ఎంత భక్తి లేకపోతే ఓపికగా ప్రతిదినము నాకంటే ముందు వచ్చి నేను లేచేదాకా నిలబడి అలా ఉంటున్నారంటే అసలు ఆ భక్తికి దేంతో పోల్చదు. లౌకికమైన భోగాలు ఉన్నాయి చాలా మందికి, టీవీలు, దరిద్రపు సీరియల్స్ ఉన్నాయి, అవన్నీ మానేసి ఎప్పుడు ఉపన్యాస సమయం అవుతుందా, ఎప్పుడు విందామా అని వస్తున్నారంటే ఇంక వీళ్ళకంటే శివుడు ఎక్కడుంటాడండి. అటువంటి శివస్వరూపుల కోసం మాబోటి వాళ్ళం కాసేపు ఆగాలి. భక్తుడు శివుడి కంటే గొప్పవాడని చాలాసార్లు చెప్పాను మీరు. శివుడు ఆగ్రహిస్తే కూడా మనం రక్షింపబడతాం, కానీ భక్తులు కోపం వస్తే మాత్రం శివుడు వాడిని క్షమించట. అందుకనే నేను మా భక్తులకు చాలాసార్లు చెబుతూ ఉంటాను, వాడు నా మీద భక్తితో, శివుడి మీద భక్తితో, కృష్ణుడి మీద భక్తితో వస్తున్నారు పాపం, వాళ్ళని ఆదరించండి, గౌరవించండి. అదే గురువు గారి పాదసేవ చేయడంతో సమానం. గురు పాదసేవ కంటే భక్తుల పాదసేవ గొప్పదండి. వాళ్ళని ఏం అనకూడదు, వాళ్ళని ఎట్టి పరిస్థితులు అనకూడదు. మా ఓటి వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం దెప్పుతున్నాం అంటే మా ఉద్దేశం తెప్పడం కష్టమా, మా ఉద్దేశం వాళ్ళు బాగు చేయడానికి, అంతేగాని వాళ్ళ మీద ద్వేషం కాదు. అది తప్పు చేస్తే నాయన ఈ తప్పు సరిదిద్దుకుంటే బాగుపడతామని చెప్పడం తప్ప వ్యక్తిగత రాగద్వేషాలు గురువులకు ఉండవు, సామాన్యులైన మీకు ఉండకూడదు, పరమభక్తులైన మీకు అసలే ఉండవు అనుకోండి. ఏది ఏమైనప్పటికీ పరమాత్ముడు సర్వం సహిస్తాడు. అలా సహించేటటువంటి పరమాత్మని మనం అసత్యం ఆడకుండా సత్యంతో పట్టుకోవాలి. అసత్యం ఆడితే వచ్చే నష్టం ఏమిటో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుందా లేదా? బ్రహ్మంతటి వాడు తప్పుడు మార్గంలో నెగ్గాలనుకున్నాడు, అది ఎప్పుడూ డేంజరే. ఎంత గొప్పవాడికైనా అసన్మార్గంలో, పనికి మాలిన మార్గంలో విజయం పొందాలనుకోవడం ప్రమాదం తెచ్చిపెడుతుందన్నమాట. అటువంటి వాడు అప్పుడు రాహుగ్రహం కంటే ప్రమాదకారుడు అవుతాడు. చూడకపోయినా చూసేశాడండి అని మొగలి సమాధానం చెప్పింది. అయినా విష్ణువుకి నమ్మకం కలగలేదు. బ్రహ్మ మరొక సాక్ష్యం ఉందా అన్నాడు. ఇదిగోనండి కామధేనువు రెండవ సాక్ష్యం అన్నాడు బ్రహ్మగారు. ఇప్పుడు కామధేనువు కేసు తిరిగి శ్రీ మహావిష్ణువు, కామధేనువు ఈ బ్రహ్మ శివుడి శీర్షం చూశానంటున్నాడు, ఇది నిజమేనా అనగానే నిజమేనండి అని తలతో అని తోకతో అని చెప్పింది. అబద్ధం చెప్పడం ఇష్టం లేదు, నిజం చెప్పాలి. అలాగని బ్రహ్మగారి మాట కాదనకూడదు, అందుకని తలతోటి ఏం చేసింది ఇది అని తోకతో అంది. ఇదో వెరైటీ సాక్ష్యం. తోకతోటి లేదని ఇలా సైగ చేసిందిట అని తలతో ఇలా అందిట. ఒక్కొక్కళ్ళు అంతే, అన్నం తిన్నావా అంటే ఇప్పుడు నేనేం చేయాలి, తిన్నాడా తినలేదా, ఇదే విచిత్రమైన తలకే ఒప్పడండి బాబు. అలాగే కొంతమందికి మొహమాటం అనమాట. అన్నానికి వస్తారో ఇస్తట్లేదు నువ్వేమంటే అంటే ఈ చేత్తో ఇలా వద్దంటారు, ఈ చేత్తో ఇలా అంటారు, ఎడం చేత్తో అంటారు, ఈ చేత్తో ఇలా అంటారు, అవతల వాడు వేసేవా ఇంకొద్దులే అంటాడు. దిక్కుమాల మొహమాటం. అలాగా పాపం తలతోటి అనువునంటూనే తోకతో లేదన్నది విష్ణువుకి అర్థమైపోయింది విషయం. వెంటనే అగ్నిస్తంభ రూపంలో ఉన్న పరమేశ్వర, ఈ బ్రహ్మగారు నేను నీ శీర్షం చూశానంటున్నాడు, ఇది నిజమో కాదో నువ్వే తేల్చాలన్నాడో లేదో ఆ శివలింగం పెద్ద శబ్దంతో పగిలిపోయింది. అందులో నుంచి మహాభయంకరాకారంతో రౌద్రంతో సోలం పుచ్చుకుని శివుడు ప్రత్యక్షమయ్యాడు. పంచముఖుడై 10 చేతులతో ప్రత్యక్షమై, బ్రహ్మదేవ ఎంత భయంకరమైన అసత్యమాడావు నువ్వు, అసత్యంతో విజయం పొందాలనుకుంటున్నావా, ఇది కూడా ఒక విజయమేనా, లింగము యొక్క తల చూడకుండానే చూశానన్నావు అని వెంటనే తన జటాచూటం నుంచి భైరవుణ్ణి సృష్టించాడు. భైరవ వీడిని నరికి వారేయి అన్నాడు. బ్రహ్మగారికి 5 ముఖాలు ఉండేవి, ఆయనకు కూడా శివుడికి మళ్ళీ 5 ముఖాలు ఉండేవి. మొదట్లో 4 ముఖాలు ప్లస్ పైకి 1 ముఖం ఉండేది. ఆ 5వ ముఖంతో అసత్యం ఆడాడు బ్రహ్మ. అందుకని 5వ ముఖాన్ని ఈ భైరవుడు గిల్లి పారేశాడు. వెంటనే ఆ తల వచ్చి కాలభైరవుడి చేతికి అతుక్కుపోయింది. అదే బ్రహ్మ కపాలం అన్నమాట. ఆ కపాలమే ఇప్పుడు బదరీలో పడింది కాబట్టి బ్రహ్మ కపాలం అంటారు. అక్కడికి వెళ్ళి పిండ ప్రదానం చేస్తే తల్లిదండ్రులకి ఇక వాళ్ళు శాశ్వతంగా ముక్తి పొందుతారు. మళ్ళీ కొందరికి అనుమానం, బ్రహ్మకపాలంలో పిండం పెడితే పితృదేవతలకి మళ్ళీ శ్రాద్ధం పెట్టకూడదట కదా అని. వాడి శ్రాద్ధం పెట్టి తీరాలి, వాడి శ్రద్ధని చెప్పేది అవతల వాడికి, అక్కడనే చెప్పేది శ్రాద్ధం పెట్టి తీరాలి.
అక్కడ పెడితే ఆపేయమని కాదు, పితృదేవతలను తలుచుకుని శ్రాద్ధం ఎప్పుడు పెట్టవలసింది. గయలో పెట్టినా ఇంకో చోట పెట్టినా మళ్ళీ నిత్య శ్రాద్ధం జరిపించి తీరాలి. ఇది గరుడ పురాణం చెబుతున్నది, మంత్రశాస్త్రాల నియమది. కాబట్టి ఇప్పుడు ఆ తల గిల్లి ఆ తర్వాత శూలంతో పడవబోతూ ఉంటే వెంటనే విష్ణుదేవుడు అమాంతంగా 2 చేతులు జోడించి కాలాయ కాలకంఠాయ దేవదేవాయ మహాదేవాయ మృత్యుంజయాయ తే నమః, ప్రభు కాలకాల పరమేశ్వర క్రోధాన్ని ఉపసంహరించుకో, నీ వల్లే మేమందరం జీవిస్తున్నాం. ఈ బ్రహ్మ త్రిమూర్తుల్లో ఒకడు తెలుసో తెలియకో విజయం కోసం అసత్యమాడాడు, నీ తల చూశానన్నాడు. ఆ చేసిన అపరాధాన్ని క్షమించు. బిడ్డల్ని తల్లిదండ్రులు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? తండ్రి అంత గొప్పవాడైనా పిల్లలకి ఒక లోకువే కదండి ఇంట్లో ఉండడం వల్ల. అప్పుడప్పుడు పిల్లలు ఏదో అంటూ ఉంటారు, నీ మొహం నీ వల్ల ఇలా అయిపోయాం అంటారు అనుకోండి. అప్పుడు ఇలా అన్నావా, నేను పొడి చేస్తానంటాడా తండ్రి? లేదమ్మా అలా అనకి అని బుజ్జగిస్తాడు. మీరందరూ బుజ్జగించట్లా పిల్లల్ని? రోజు మీకు నేను చెప్పాలా? భార్యని బుజ్జగించేవాడు కొందరు, భర్తని బుజ్జగించేవారు కొంతమంది, పిల్లల్ని బుజ్జగించేవారు కొంతమంది. పాపం మా ముసలావిడికి ఏమీ చేత కదండి అని పాపం భార్య దగ్గరికి వెళ్ళి తినవే ఆ నోట్లో గోరుముద్దలు పెడుతున్న ముసలి మొగుళ్ళు ఇప్పటికీ లేరు. మరి అలాగే పిల్లల్ని కూడా బుజ్జగించాలి, అదొక ధర్మం. మా ఆయన బంగారం అని ఆయన కూర్చుని ఉంటే, ఆయన క్రికెట్ చూసుకుంటూ ఇలా గుడ్లు అప్పగిని చూస్తుంటే ఇవి పట్టుకొచ్చి పూరీ కూర పెడుతూ ఉంటే ఆ కంగారులో పెళ్ళం వేలు కొరికేశాడు ఒకడు. బాబోయ్ అంది. ఆ తెర చూస్తే ఈ క్రికెట్ చూస్తున్న టెన్షన్ అనమాట. ఆవిడ కూర పెడుతుంటే కూర అనుకుని వేలు కొరికాడు, వేలు కూడా కూర అయిపోయింది. అలాగే పిల్లలకు కూడా తప్పదు. మరి పిల్లలు అప్పుడప్పుడు అలుగుతారు, ఏడుస్తారు. నీ ముఖం చూడన్నా అన్న డాడీ నువ్వు జీడి, నువ్వు నాకు ఇచ్చింది కాదు బాడీ అని తిడితే అలా అనకే, నేనే నీ డాడీనే బాబు అని బతిమాలి ఈ పిల్లల్ని బామాలి. వాళ్ళు ఇవ్వడం లేదు, కోపగించి కొడతామా? ఈ చరాచర జగత్తంతా నీ సృష్టి. ఆ సృష్టిలో మేము చిన్న పిల్లలం అనుకో. ఈ బ్రహ్మగారు పసిబిడ్డ అసత్యం ఆడాడు, క్షమించమనగానే కాస్త కోపాన్ని ఉపసంహరించుకుని శివుడు శూలంతో పొడవక, బ్రహ్మ క్షమించాను కానీ నువ్వు చేసిన పని క్షమార్హం కానిది కాబట్టి శాపం ఇస్తున్నాను నీకు. ఈ రోజు నుంచి నీకు పూజార్హత ఉండదు, గుడులు గోపురములు ఉండవు. శివుడికి గుడి ఉంటుంది, విష్ణువుకి గుడి ఉంటుంది, కానీ నీకు ఉండదు అని విష్ణువుకేసి తిరిగి నువ్వు పరమాత్ముడివి, సత్యమే సమస్త లోకాలకి మూలం, ధర్మం మూలం అని చెప్పావు. అందుకే ఈ ప్రపంచంలో నీకున్నంత పూజ నాకు కూడా ఉండదన్నాడు. ఎక్కడ చూసినా ఎక్కువ గుడులు నీకే ఉంటాయి, నిన్ను సులభంగా పూజిస్తారు, నీకు భోగాలుంటాయి, నాకు త్యాగాలుంటాయి. నా గుళ్ళో బూడిద ఉంటుంది, నీ దగ్గర చందనం ఉంటుంది. నీకు మంచి మంచి పువ్వులు, మంచి మంచి పొద్దున్నే తిరుప్పావైలు, కట్టు పొంగలి, దద్దోజనం ఇవన్నీ నీకుంటాయి. నాకు ఎక్కువ ఉపవాసాలు ఉంటాయి, ఓ కొబ్బరికాయ పండు ఎక్కువ ఉంటుంది. నాకు ఆహారాలు తక్కువ, నీకు ఎక్కువ అన్నాడు. అందుకని ఎప్పుడు చూడండి విష్ణు ఆలయాలు ఎక్కడికైనా వెళ్ళండి ఓ కళకళ్ళాడిపోతే. ఇక ధనుర్మాసం అయితే చెప్పక్కర్లా, దద్దోజనాలు, పాయసాలు, చక్కెర పొంగళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఈ శివాలయంలో ఉంటే పొద్దున్నే పెడితే ఉపవాసం ఉంటాడు వాళ్ళు, కానీ ఒక కొబ్బరికాయ కొట్టి ఇంత తీర్థం పోస్తాడు చేతులు, లేదా ఓ పండు పెడతాడు ఇంత పండు మళ్ళీ ఇలాగా. కాబట్టి కారణం ఏంటంటే విష్ణువుకి ఆయన ఆ వరం ఇచ్చేశాడు. నిన్నే ఎక్కువ తలుచుకుంటారు, అపూర్వ వైభవంతో ఉంటుంది నీ ఆలయం, నాకంటే నీకు ఎక్కువ వైభవం ఉంటుంది అని పలకగానే బ్రహ్మగారు కన్నీళ్లు పెట్టుకుని, నన్ను క్షమించు పరమేశ్వర, మీ ఇద్దరికీ గుళ్ళు ఉండి నాకు గుళ్ళు లేకపోతే నన్ను ఎవరు తలుచుకుంటారు కనుక. ఎక్కడైనా గుడి ఉంటేనే దిక్కులేదు, ఈ గుడి లేకపోతే ఉంటుందండి. రెంటెడ్ హౌస్లో ఉన్నవాడుకున్న విలువ కూడా నాకు లేకుండా పోతుంది. నాకు కూడా వరం ఇచ్చి అనుగ్రహించదనగా, నాయన ఏం చేస్తాం, శపించాం కనుక నీ గుళ్ళు ఉండవు, కానీ అరుదుగా పుష్కర క్షేత్రంలో, అంటే రాజస్థాన్లో పుష్కర్ అని ఉంది కదా అజ్మీర్ దగ్గర, అజమిరము అంటే బ్రహ్మమాయ, అజ అంటే బ్రహ్మ, అదే అజ్మీర్ అనమాట. అక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుడి గుడికి వెళ్ళండి పుష్కర్ దగ్గరికి. అదే మొదటి పుష్కర క్షేత్రం కూడా, చాలా గొప్ప స్థలం అది. డైరెక్ట్గా సికింద్రాబాద్ టు పుష్కర్ ఒక ట్రైన్ ఉంది, ప్రతిరోజు ఉదయం బయలుదేరుతుంది. ఇది దర్జాగా ఎక్కేసి వెళ్ళిపోతుంది. ఉదయం 9 10 ఉంటుందన్నమాట అది అజ్మీర్ ఎక్స్ప్రెస్. అది ఎక్కారంటే అక్కడ సాయంత్రానికి అప్పటికో దింపుతుంది. వెళ్ళగానే అక్కడ నుంచి మళ్ళీ శుభ్రంగా ఆటోయో బస్సో 15 నుంచి 20 కిలోమీటర్ల లోపే ఉంటుంది. పుష్కరానికి వెళ్ళి బ్రహ్మం చూడొచ్చు. అక్కడ మాత్రమే స్వయంభురు బ్రహ్మ గుడి ఉంటుంది. భలే ఉంటాడండి బ్రహ్మగారు 4 ముఖాలతో. అక్కడ గాయత్రీదేవి గుడి ఉంటుంది. అసలు సంధ్యావందనం చేయని పాపాత్ములంతా అక్కడికి వెళ్ళి ఆ గాయత్రి దర్శనం చేసుకుంటే పాప విముక్తి పొందుతారు. ఆ పుష్కర్లో స్నానం కూడా చేయొచ్చు అన్నమాట. ఇంకొకటి,
దక్షిణ భారతంలో మరో ఆలయం ఉంటుందన్నాడు. అదే గుంటూరు దగ్గర చేబ్రోలు అని ఉంది, అక్కడ ఉంటుంది బ్రహ్మాలయం. ఈసారి వెళ్ళి అక్కడ చూడండి. మీకేమో బోల్డ్ గుళ్ళ, ఎక్కడ పడితే అక్కడే గుళ్ళ. ఇక్కడేమో పద్మాకర్ గారు పురాణం చెప్పే చోటేమో కృష్ణాలయమా, ఇంకో చోట వెంకటేశ్వరాలయమా, ఇంకో చోట ఇంకో రామాలయమా, నాకు మాత్రం 2 గుళ్ళేనా అన్నాడు ఆయన. పాపం మళ్ళీ గుళ్ళు ఉండవు, కానీ మాకంటే ఎక్కువ మంది నిన్నే తలుచుకునే వరం ఇస్తున్నాను. మాకంటే నిన్ను ఎక్కువగా కలియుగంలో మానవులు తలుచుకుంటారు, అన్ని చోట్ల తలుచుకుంటారు, ముఖ్యంగా కలియుగంలో ఎక్కువ తలుచుకుంటారు. ఎలాగా? ఎవరికైనా ఆనందం కలిగితే బ్రహ్మానందం అంటారు, శివానందం విష్ణువానందం అనరు. చూడండి, మీకు ఎప్పుడైనా ఎలా ఉందిరా పురాణం, ఆనందంగా ఉందంటే అబ్బాయి బ్రహ్మానందంగా ఉందండి అంటాడు. అంతేగాని శివానందంగా ఉందని ఒకడు అంటాడా, విష్ణువానందం అంటాడా? అండవు. కాబట్టి ఆనందం కలిగితే నిన్ను తలుచుకుంటారు. ఎక్కడైనా పెళ్లి పెటాకులు ఇలాంటి పెళ్లి అందాడు, పెటాకులు ఎందుకు కానీ ఏమైనా జరిగితే ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందని అక్కడ నిన్నే తలుచుకుంటారు. అందుకే ఏదన్నా బాగుందా అనగానే వెంటనే ఉంటారు బ్రహ్మాండం అండి అంటాడు. ఏమిటో బ్రహ్మాండం, వాడికి ఏం తెలియపోయినా బ్రహ్మాండం అనేస్తాడు వాడు. సినిమా బాగుందా, బ్రహ్మాండంగా ఉంది. ఉపన్యాసం ఎలా వచ్చింది అంటే వెంటనే చక్రపాణి గారు బ్రహ్మాండంగా వచ్చిందండి అంటారు. ఇలా ఏదైనా సరే అంతా బ్రహ్మాండమే. ఎందుకు ఎవరికైనా పిచ్చి వచ్చినా బ్రహ్మ పిచ్చిరా అంటారు. చెవుడు వచ్చినా బ్రహ్మ చెవుడే. వాడికి బ్రహ్మ చెవుడు అని అంటారు కానీ విష్ణు చెవుడు, శివుడు చెవుడు అన్నారు మీరు. ఇక అన్ని రకాలుగా ఆఖరికి ఎంతెందుకు ఎవడైనా రాక్షసుళ్ళు అల్లరి చేస్తే బ్రహ్మరాక్షసుడు గారు అంటారు. విష్ణు రాక్షసుడు, శివరాక్షసుడు అంటారు. అసలు కొంతమందికి బిరుదులు కూడా బ్రహ్మరాక్షసుడు ఇస్తారు. వాడి దగ్గర దరిద్రుడు, అలాంటి వాడు బ్రహ్మరాక్షసుడు అయ్యి ఉంటాడో ఏమిటో తెలియదు కానీ వాడు బ్రహ్మరాక్షసుడే ఉన్నాడు రా. చదువుకున్న వాడికి బ్రహ్మరాక్షసుడు అని బిరుదు అనమాట. రామరామ. ఇలా ఏ విధంగా చూసినా బ్రహ్మశబ్దం ప్రసిద్ధికి ఎక్కేస్తుంది జగత్తులో. అలాగే ఎవరైనా మంచి పనులు, పౌరోహిత్యం వంటి పనులు చేస్తే బ్రహ్మగారనే అంటారు. అలాగే అపరకర్మలు చేస్తే అపరబ్రహ్మ అని అంటారు. అక్కడ కూడా మళ్ళీ ఏ విధంగా చూసినా బ్రహ్మే. బ్రహ్మగారు వచ్చారంటారు కదా, అక్కడ శివుడు గారు వచ్చారు, విష్ణువు గారు వచ్చారు అందరూ. ఈ విధంగా బ్రహ్మగారి పేరు మారుమోగిందా లేదా? అప్పుడు బ్రహ్మ ఆనందపడ్డాడు. అమ్మాయ్యా, ఏ వంకతో అయితేనే, అది ఏ లింగ శబ్దం అయితేనే, పుల్లింగమైన ఉపంసకలింగమైన పక్కన పెడితే బ్రహ్మశబ్దం జగత్వ్యాప్తికి ఎక్కిందనమాట. అక్కడి నుంచి ఆ రోజు నుంచి బ్రహ్మగారు, అపరబ్రహ్మగారు, బ్రహ్మాండం, బ్రహ్మశివుడు, బ్రహ్మరాక్షసుడు, బ్రహ్మానందం, ఈ విధంగా జగత్తంతా నన్నే తెలుసుకుంటుంది. చివరికి సాయుధ్యం కూడా పరబ్రహ్మనే పొందే ఉంటారు, కానీ ఇంకో మాట అందుతూ ఉంటే అక్కడ కూడా పరబ్రహ్మమనే అంటారు. జ్ఞానం పొందితే బ్రహ్మజ్ఞానం అంటారు తప్ప శివజ్ఞానం, విష్ణు జ్ఞానం అనరు. అన్ని రకములుగా బ్రహ్మతత్వం వ్యాప్తి అయ్యేలాగా శివుడు వరం ఇచ్చాడు. ఇప్పుడు బ్రహ్మగారి ముఖం వెలిగింది, 4 ముఖాలు వెలిగి. ఇప్పుడు ఆయన మొగలి పువ్వుకేసి తిరిగాడు. ఒరేయ్ కేతక పుష్పమా, బ్రహ్మగారు ఏదో విజయం మీద ఆశ కొద్దీ అసత్యం ఆడమన్నాడు. ఆడమంటే ఆడేయడమేనా? పక్కవాడు తప్పుడు పని చేయమంటే చేయడమేనా? చేయకూడదు. ఒక ఆవిడ అమ్మాయి అబద్ధం ఆడింది, నువ్వు పక్క నుండి అసత్యం ఆడద్దు అని చెప్పొద్దా? నువ్వు ముఖమాటానికి పోయి అసత్యం ఆడతావా? కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నా పూజకి పనికిరావని చెప్పించేశాడు. చూసారా, అనవసరంగా ఓ అసత్యం ఆడిన వాడి వెంట ఉండడం వల్ల వీడికి శాపం వచ్చింది. ఇప్పుడు మొగలి పువ్వుకి పాపం. వెంటనే మొగలి పువ్వు మళ్ళీ కేతక పుష్పం కూడా ఏడుస్తూ వచ్చి కాళ్ళు పట్టుకుంది. బ్రహ్మగారిని కటాక్షించావు, నన్ను కూడా కటాక్షించు, నన్ను కూడా క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ అంది. అప్పుడు మళ్ళీ జాలిపడి, నా పూజకి పనికిరావు, నా లింగం మీద నిన్ను పెట్టకూడదు, కానీ శివరాత్రిలో పందిరి వేసి పందిరి కింద శివలింగం పెట్టి పూజించే ఆచారం ప్రజల్లో ఉంటుంది. ఆ పందిరి పైన, నా లింగం పైన పందిరి పైన నిన్ను పెడితే ఆ పూజ 1000 రెట్లు ఎక్కువ ఫలితం వచ్చేటట్లుగా ప్రజలకు వరమిస్తున్నాను. నా గుడి చుట్టూ నువ్వు ఉండొచ్చు, గుడి మీద ఉండొచ్చు, కానీ గుళ్ళోకి వచ్చి నా నెత్తి మీద ఉండకూడదు. అందుకే శివాలయాల్లో మొగలి పువ్వులు బాగా పెరుగుతాయి. ఆ పరిమళం పీలుస్తట ఆయన, నెత్తి మీద మాత్రం రానివ్వడు. ఇంతే నీకు వరం అన్నాడు. ఆ విధంగా పాపం మొగలి పువ్వు శివుడికి దూరం అయిపోయింది, నెత్తి మీదకి వెళ్ళలేదు. 2 పువ్వులు చెప్పించాడు ఆయన. నేను చెప్పలేదు, శివపురాణములో ఉన్నది, స్కాంద పురాణంలో ఉన్నది. చంపకం కేతకం హిత్వాత్వన్యం సర్వం సమర్పయేత్. చంపకం సంపంగి పువ్వు, కేతకం మొగలి పువ్వు, హిత్వ విడిచిపెట్టి
అన్యం సర్వం సమర్పయ్యత్, ఇంకా ఏదైనా ఇవ్వచ్చట ఆయనకి. ఈ రెండు మాత్రం శివపురాణంలో ఉన్నాయి, ఇవ్వడానికి వీలు లేదు అని. వ్యాసుడు రాసిన శివపురాణాన్ని మనం నమ్మాం. వ్యాసుడు రాయని పురాణాల్లో ఎక్కడైనా ఇవ్వచ్చని ఉంటే అది నాకు సంబంధం లేదు, అది మీ ఇష్టం, అది మీ విచక్షణ. కానీ వ్యాసుడు చెప్పిన దాన్ని చెప్పడం వరకే నాకు కర్తవ్యం. ఎందుకంటే ఎంతో మంది ఏవో రాయొచ్చు, అందులో ఇవ్వచ్చని రాశాడు అనుకోండి, నేనేం చెప్తాను, అది మీ ఇష్టం. శివపురాణంలో మాత్రం ఈ రెండు పనికిరావని సుస్పష్టంగా ఉంది. కావాలంటే వెళ్ళి చూసుకోండి. శివపురాణాన్ని అశోక్ నగర్లో మొన్నటిదాకా ఇచ్చేవారు. పరమ పూజ్యులు ఒక ఆయన మధ్యన వెళ్ళిపోయారు. ఆయనే వెంకటేశ్వర్లు గారు, పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారు, టీటీడీ చైర్మన్ కూడా చేశారు. ఆయన కాకతీయ సిమెంట్స్ యజమాని. ఆయన బతికున్న రోజుల్లో ఈ గురువు గారు ఎన్ని పురాణాలు చెప్పారండి. ఇది అశోక్ నగర్లో ఉన్న సత్యనారాయణ స్వామి గుడిలోను, దాని పేరు ఏమిటంటారు, ముషీరాబాద్ దగ్గర ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం, వీటన్నిటిలో ఆ రోజుల్లో ఆయన సత్యనారాయణ గారు ఉండేవారు. అప్పుడు ఆకేళ్ల సత్యనారాయణ గారు మన శృంగేరి పీఠాలకి ధర్మాధికారి. ఆయన ఆకేళ్ల సత్యనారాయణ గారు ఈ వెంకటేశ్వర్లు గారు ఇద్దరు ఉన్న రోజుల్లో 2005 నుంచి 2011 మధ్యలో దాదాపు 12 పురాణాలు చెప్పాను నేను. అదొక స్వర్ణయుగం అనమాట. చాలా బాగా జరిగేవారు. ఆ వెంకటేశ్వర్లు గారు శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారి యొక్క ఆజ్ఞతో 18 పురాణాలు ప్రింట్ చేసి అందరికీ ఇచ్చారు. చాలా చీప్గా ఇచ్చారు ఆ రోజుల్లో. ఇప్పుడు మళ్ళీ పునర్ముద్రణ అయ్యాయో తెలియదు నాకు, కానీ ఆ రోజుల్లో ఈ పురాణాలన్నీ పంచిపెట్టేవారు. అందులో ఈ శివపురాణాన్ని ఆయన ఎంతో శ్రద్ధగా చెప్పించుకుని విన్నారు. నేనంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర్లు గారు మా పీఠానికి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇది ముగ్గురమ్మవార్ల గుడి 2012లో ప్రతిష్ఠ అయింది. పునఃప్రతిష్ఠ రెండోసారి కట్టాం. అప్పుడు కట్టినప్పుడు దాదాపు 500 బస్తాలు సిమెంట్ కూడా పంపించారు. పాపం ఆయన లేరు కాబట్టి తలుచుకుంటున్నాము. ఆయన పేరు చెప్పొద్దని వారు అప్పట్లో ఓ లారీతో పంపించారు. ఎంతో మంది గొప్పవాళ్ళు దాతలు ఇలా ఎన్నో పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వకపోతే ఇవాళ ఈ పురాణాలు ఎలా నిలబడేవండి. వీలుంటే మీరు అశోక్ నగర్కి వెళ్ళి అక్కడ అడగండి, ఎంక్వైరీ చేయండి, శివపురాణం దొరుకుతుంది. లేదా అదృష్టం గీతా ప్రెస్ వాళ్ళు కూడా సులభ శైలిలో వేశారు, అందులో కూడా ఉంటుంది ఇది. అందులో ఏమనుంది, చెంపకం అంటే సంపంగి, కేతకం మొగలి పువ్వు, ఈ రెండు విడిచిపెట్టి అన్య పుష్పములను శివుడికి ఇవ్వచ్చని ఉంటుంది. ఈ రెండింటిని ఆయన శపించాడు శివుడు ఇలాంటి కారణాల వల్ల, అసత్యం ఆడడం వల్ల అన్నమాట. తదనంతరం కామధేను కేసు తిరిగాడు. కామధేను, నువ్వు పెద్ద పొరపాటే చేసావు, కాకపోతే నీలో కొంత విచక్షణ ఉన్నది. బ్రహ్మగారు కూట సాక్ష్యం చెప్పమంటే, తప్పుడు సాక్ష్యం చెప్పమంటే ఇష్టం లేకపోయినా తలకాయతో ఇలా ఊపి తోకతో లేదన్నావు. అందువల్ల నీ ముఖం అపవిత్రం, పృష్ఠభాగం పవిత్రం అవుతుంది. ఎవరైనా దానం చేసేటప్పుడు తోకనే చేతిలో పెట్టాలి, నీ తల దగ్గరకు వచ్చి కాదు దానం చేయటం. నీ పృష్ఠభాగం అంటే వెనక భాగం అన్ని రకాలుగా పవిత్రం. నీ వెనుక భాగం నుంచి వచ్చేటటువంటివన్నీ ఉత్తమం. నీ పేడ యమునా నది అవుతుంది, నీ మూత్రం అది నర్మదా నదితో సమానం, నీ పాలు గంగ. లేవగానే మాత్రం నీ ముఖం చూస్తే మాత్రం దోషాలు కలుగుతాయి. కాబట్టి నీ పృష్ఠభాగమునకే పూజ చేసేటట్టుగా అనుకరిస్తాను. అందుకే ఎప్పుడన్నా సరే పూజ చేసేటప్పుడు గోవు వెనక భాగంలోనే కాస్త పసుపు కుంకం రాస్తారు. ఇప్పుడు ఈ కెమికల్స్ రాయకండి. ఈ కెమికల్స్ పసుపు రాస్తే కాళ్ళు మండిపోతాయి, పృష్ఠభాగం పుండు అయిపోతుంది. ఆ మధ్యన ఒకళ్ళు వచ్చి కాలికి పసుపు రాశారు. నేను మొహమాటానికి ఒప్పుకున్నాను. 3 రోజులు దురదామంట, చర్మం ఊడిపోయినంత పరిస్థితి అయిపోయింది. సాధ్యమైనంత వరకు కాళ్ళు పట్టుకోకుండా దండం పెట్టడం ధర్మము. ఇంకెన్నిసార్లు చెప్పినా వినమండి, మీ కాళ్ళు పట్టుకు లాగేస్తామంటే ఎవడేం చేయగలడు. దండం పెట్టండి, పర్వాలేదు, కాళ్ళు పట్టుకోకండి. ఓ 100 మందిని పంపుతాను, మీ కాళ్ళు పీకుతారు. ఆ తర్వాత ఏమవుతుందో చూడండి. కొందరు గోళ్లతో గిచ్చి, కొందరు గట్టిగా నొక్కేసి లాగేసి పీకేస్తే ఆ తర్వాత కాళ్ళు ఉండద్దు. దొరికింది కదా అని కాళ్ళు అలాగే అరగదీసి పాదపూజ చేసి కడిగితే ఆ తర్వాత రేపు పొద్దున 2వ రోజు పూజ కాళ్ళు ఉండాలి కదండి. ఇప్పుడు గుళ్ళోకి ఎందుకు వెళ్ళొద్దన్నారు? కృష్ణుడిని ముట్టుకోవచ్చు అని అన్నావా? ఇక కృష్ణ విగ్రహాన్ని పామి రాసి కాళ్ళు లాగి 2వ రోజు కృష్ణుడికి కాళ్ళు ఉండవు, కళ్ళు ఒకటి పట్టుకుపోతాడు. శివలింగాన్ని చేత్తో అభిషేకం చేయొచ్చు అన్నామా? ఇక అలా రుద్ది పెరుగు రాసి నెయ్యి రాసి మళ్ళీ ఏడాది తర్వాత నెక్స్ట్ కార్తీక మాసానికి శివలింగం ఉండదు, అక్కడ మళ్ళీ కొత్త లింగం పెట్టాలి. అలా అరగదీసేస్తారు. మన వాళ్ళకి చేదస్తు ఎక్కువైపోయింది కనుక. శివలింగం అంటారేంటండి, గోమతీ నదిలోంచి ఇంత ఇసుక తీసుకెళ్లి మీ దొడ్లో వేసుకుంటే వాస్తు దోషం పోతుందని చెప్పారు ఎప్పుడు నా కర్మయోగం వల్ల పురాణాల్లో విని. ఇక గోమతీ నదిలో ఉన్న ఇసుకంతా పట్టుకు వచ్చారు. రైళ్లన్నీ ఇసుకే, బస్తాలకి బస్తాలు ఇసుక. ఇక కార్లు దేనికి దానికి
ఆ బస్సు వాడు గొడవ, ఇదేం లగేజ్ అని అంటాడు. ఎక్కడ చూసినా బస్తాలే. ఈ బస్తాలు బస్తాలు మోస్తూ ఈ ఇసుకంతా రైల్లో ఎక్కిస్తుంటే రైల్వే స్టేషన్లో కూడా హడిలిపోయాట. ఇంత లగేజ్ అని 72 మంది ఉండేటటువంటి సీటర్స్ ఉండేటటువంటి స్లీపర్ కంపార్ట్మెంట్ లో 750 బస్తాలు పెట్టారు. ఇంటికి వచ్చాక ఏమయ్యో తెలియదు కానీ వాళ్ళకి. అందరిళ్లలో పోసేయటమే, మా ఇల్లంతా పవిత్రం అయిపోవాలి, మా ఇల్లంతా వాస్తు దోషాలు పోవాలి, సంపద వచ్చి పడిపోవాలి. పొరపాటున గురువు గారి నెత్తి మీద ఊడిన ఒక వెంట్రుకు తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మి వస్తుందన్నావా, ఇక ఒక్కొక్కడు వచ్చి వెంట్రుకు పీకేశాడే. గుండు, తలంతా గుండు, ఆ తర్వాత పుండు. అందుకే నేను ఊరుకుండు అంటున్నాను. ఇంత మరీ వెర్రి అనమాట. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. సరే, ఏది ఏమైతేనేలండి, గోవు వెనక భాగం పరమ పవిత్రం కనుక కాస్తంత మంచి పసుపు పుయ్యాలి, ఒక్క పువ్వు పెట్టాలి, కొద్దిగా బొట్టెట్టాలి. ఇప్పుడున్న పసుపు కుంకాలు పూయడం కంటే కేవలం దండం పెట్టుకుంటే చాలు, ఒక పువ్వు పెడితే చాలు. ఆ తర్వాత తోకను కోమలంగా పట్టుకుని తల చుట్టూ తిప్పుకోమన్నారు. ఆ తోక లాగేసి దాన్ని ఇలా తిప్పేస్తే తోక ఊడిపోదా? లాగేయడమే. దానం చేసేటప్పుడు తోక చేతిలో పెట్టమన్నామని బలాత్కారంగా లాగేసి ఒక ఆవిడ చేతిలో పెట్టేసింది. గోమూత్రం మంచిది అన్నట్టు గోమూత్రం నర్మద అన్నారనుకోండి, ఆ మూత్రం దగ్గరికి వెళ్ళి పొయ్యి ఏమిటి పెచ్చ కాకపోతే పళ్ళెం పట్టుకుని పేడ వెయ్యమని. నిజంగానండి, ఇది నేను చెప్పలేక చెబుతున్నాను మీకు. మన వాళ్ళ చేదస్తాం ఎన్ని రకాలంటే, రావి చెట్టు దగ్గర దీపం పెట్టమన్నామంటే రావి చెట్టు చచ్చిపోయింది దీపం దెబ్బకి, మర్రి చెట్టు చచ్చిపోయింది. గురువు గారి పాదాల దగ్గర దీపం పెడితే పుణ్యమని ఎవడో చెప్పాట. ఓ రోజున ఉపన్యాసం చెబుతుంటే, ఇప్పుడంటే ఇక్కడ కూర్చుంటాను కానీ అప్పట్లో ఆ టేబుల్ వెనక కుర్చీ వేసేవారు కొంచెం ప్రేమగా. ఆ టేబుల్ కింద నా కాళ్ళు మండుతున్నాయి ఏమిటో చూస్తే ఒక ఆవిడ కింద పెట్టింది దీపం, కొంచెం అంటుకుంది. ఇంత ఒక విచిత్రమైన లక్షణాలు మానవులకు వచ్చాయి. అంచేత మూఢత్వం పోయి భక్తి ఉండాలి. మొత్తం మీద గోవుని పూజించారు, పూజించాలి. శివుడిచ్చిన వరం అది. ఆవు పాలు గంగా నది అన్నారు, ఆవు పేడ యమునా నది, మూత్రం నర్మదా నది. దానికి బాధ కలగకుండా గౌరవించి అప్పుడు ఆహారం మాత్రం నోటికి పెట్టండి. వెనక భాగం మంచిది కదా, ముందు భాగాన్ని శపించారు కదా అని తిండి కూడా వెనక పెడితే కుదరదు. అది గడ్డి మొదలైన ఫుడ్ మాత్రం నోటికే పెట్టాలి. లేవగానే మాత్రమే వెంటనే చూడకుండా వెనక భాగం చూసి ముందు చూడన్నారు. ఏదైనా చెబుతూ ఉంటే నాకు భయం, రేపటి దగ్గర తలక చూడడం మానేస్తాడు వీడు. ఈ మనుషులతో భయం వేస్తాను. కేవలం లేవగానే మాత్రం మొదటిసారిగా మాత్రం పృష్ఠభాగం చూడాలంటే, తర్వాత మిగతా శరీరం అంతా, గోవులో శరీరంలో అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడు. గోవు శరీరం అంటేనే అపూర్వమైనది. అందుకే గవామంగేషు తిష్టంతి భువనాని 14. ఆవు యొక్క శరీర అవయవాలలో 14 లోకాలున్నాయి. అందుకనే గోవు కంటే పవిత్ర వస్తువు లేదు. అందుకే తక్కిన మాంసములు తినొచ్చు కానీ గోమాంసం నిషిద్ధం అని అనడానికి గల కారణం అదనమాట. ఆవు ఎంత ఉపకారం చేస్తుందండి. దాని మూత్రం వల్ల బ్యాక్టీరియా పోతుంది తెలుసా. పూర్వం చిడు వస్తే ఒంటికి గోమూత్రం రాసి ఎండలో కూర్చోబెట్టేవారు. 3 రోజుల్లో చర్మ వ్యాధులు పోయేవి. మీరు చూడండి, నేను చెప్పిన పని చేయండి. ఈ ఆయింట్మెంట్లు వాడక్కర్లా. మెడికల్ షాపులో వాళ్ళు మూతపడిపోతున్నారు కాబట్టి అవి వద్దంటున్నారు. కానీ బోలెడంత ఆరోగ్యం. ఆవు పేడ ఒంటికి రాసుకు స్నానం చేయండి, కాంతివంతంగా తయారవుతుంది. ఇప్పుడు అవన్నీ పోయాయి మనకి. ఆవు పాలు తాగితే, ఆవు పాలు ఇంత ఒంటికి రాసుకుంటే, జిగురుగా ఉన్న శరీరంతో స్నానం చేస్తే శరీరానికి ఎన్ని రకాలైన శుభలక్షణాలు వస్తాయి. ఈ క్రీములు రాసుకుని ముఖమంతా పాడు చేసుకుంటున్నారు, దిక్కుమాలిన క్రీములు. ఎందుకు ఈ క్రీమ్ రాసుకోండి, టర్మరిక్ క్రీమ్. ఆ తర్వాత నీ టర్మ్ అయిపోయినట్టే, నీ ముఖం అంతా ఎంత పిశాచమై పొంగిపోయి ఇలా తయారవుతావు. ఇదేంటి, నిన్న మంచి అమ్మాయి వచ్చింది, వాడు ఈ అమ్మాయి ఎవరని అడిగితే నిన్న వచ్చింది నేనేనండి, ఎందుకంటే టర్మరిక్ క్రీమ్ రాసుకున్నాడు. అదే ఆవు పాలు ముఖానికి చక్కగా వెన్నపూస రాసుకుంటే నున్నగా ఉంటారు. తెలిసిన మీకు అసలు నా యవ్వన రహస్యం ఏమిటనుకుంటున్నారు చిన్నప్పుడు? అదే ఈ మధ్యన ఆవు పాలు లేవు, దిక్కుమాలాళ్ళు ఏదో ఇస్తున్నారు ఇన్ని పాలు, కానీ అవేమో వెన్న రాదు అందులో పూర్తిగా. మంచి వెన్నపూస కనుక ఆవు వెన్న, కొత్త వెన్న, తాజా వెన్న ఇస్తే దాన్ని ఇంత తిని ఇంత ముఖానికి రాసుకుని స్నానం చేస్తే చలికాలంలో అసలు వీడి ముందు మన్మధుడు బలాదూరు అని నేనలేదు, వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నా మీద పడకండి. అందువల్ల ఎందువల్ల చెప్తున్నాను, ఆవుని చక్కగా పూజించవలెను. ఆవుకి మాత్రం వెనక భాగానికి ఎక్కువ విలువ ఇచ్చి ముందు భాగానికి కొంచెం తక్కువ విలువ ఇచ్చారు. తదనంతరం లోకశ్రేయస్సు కోసం దేవతలంతా ప్రార్థించగా ఆయన ఏమన్నాడు, నాయనలారా మాఘమాసంలో
కృష్ణపక్షంలో చతుర్దశి నాడు సరిగ్గా అర్ధరాత్రి వేళ నేను ఒక పెద్ద లింగరూపం అగ్నిస్తంభ రూపం ధరించాను. ఈ అగ్నిస్తంభమే లింగము అని పిలువబడుతుంది. ఇదే శివలింగము. మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి అర్ధరాత్రి శివరాత్రి అని పిలువబడుతుంది. ఈ ప్రాంతం అరుణాచలమిత్యాహు. అరుణాచలం అని పిలువబడుతుంది. అరుణ పర్వతం దగ్గర అరుణవర్ణంలో అద్భుతమైన లింగ రూపంలో నేను ఆవిర్భవించాను కాబట్టి ఇది అరుణాచలం అని పిలువబడుతుంది. ఈ అరుణాచల క్షేత్రం మొట్టమొదటి లింగం ఆవిర్భవించిన స్థలం. ఈ లింగము అగ్నిలో పడిన వెంటనే దూది ఏమవుతుంది? భస్మం అయిపోతుంది. అగ్నిలో పడిన మిడతలు కాలిపోతాయి. అగ్నిలో పడిన ఏ పదార్థమైన భస్మం అయిపోతుంది. ఈ లింగమును దర్శనము చేసిన వాడి పాపములు కూడా అలాగే బూడిదైపోతాయి.